హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ సంబంధించి ఫస్ట్ సెషన్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అయితే చాలా మందికి నాకు మంచి స్కోర్ వస్తుంది, కీ వచ్చేసింది కాబట్టి చూసుకున్నారు. సేఫ్ సైడ్ ఉన్న వాళ్ళందరూ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలని అయితే చాలా మందికి అయితే ఉంటుంది. బట్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు అనేది ఈ వీడియోలో మీతో నేనైతే డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేయడానికి ముందు క్రాష్ కోర్స్ సంబంధించి జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది మెయిన్స్ లాగా అంత సిలబస్ చదవాల్సిన పని లేదు. ఫుల్ మార్క్స్ ఎవరికి రావు, ఏ బుక్లోంచి క్వశ్చన్ రాదు, ఏ క్వశ్చన్ రిపీట్ కాదు. అయితే మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామంది స్టూడెంట్స్ మొదటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు కాస్త నేను కూడా ప్రిపేర్ అవుతాను, నాకు రిజర్వేషన్ కేటగిరీ ఉంది, లేకపోతే నాకు మైన్స్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి ఐఐటీలని టార్గెట్ చేస్తాను అనుకోవడం తప్పేం కాదు. చాలామంది భయపడి 2,50,000 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఐఐటీ అడ్వాన్స్కి అప్లికేషన్ పెట్టుకోమంటే దాదాపుగా 20-30 వేల మంది అసలు అప్లై చేయరు. చేసినా కూడా ఒక 10,000 మంది ఎగ్జామ్ 2 పేపర్లు రాయరు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న నిజాలు, మీరు నమ్మాలి. కావాలంటే మీరు స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు. అయితే మరి అడ్వాన్స్ ఎగ్జామ్కి సిన్సియర్గా ప్రిపేర్ అయితే నాకు ఐఐటీలో సీట్ వస్తుందంటే మనం ట్రై చేయటం తప్పేం కాదు. ఐఐటీ అడ్వాన్స్ కోసం మెయిన్స్కి పడినంత కష్టం పడాలంటే అంత అవసరం లేదు. కానీ చాలా సిస్టమేటిక్గా చేయగలిగితే, అంటే కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ చేయగలిగితే, పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అనుకోండి, ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, వెక్టార్స్, 3D చేసుకుంటే మోర్ దాన్ సఫిషియంట్ అని అర్థం. ఎక్సలెంట్గా సరిపోతుంది, మీకు అడ్వాన్స్ ఎగ్జామ్కి సూపర్గా సరిపోతుంది. అడ్వాన్స్ ఎగ్జామ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ మనం చేయడానికి కుదరదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మ్యాథ్స్ ఒక్కటే చేస్తాము, మ్యాథ్స్లో 0 వచ్చినా, ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్కులు వచ్చినా మెయిన్స్లో సూపర్ ర్యాంక్ రావచ్చేమో, కానీ అడ్వాన్స్ అలా కుదరదు. మ్యాథ్స్, ఫిజిక్స్ మూడిట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి, టోటల్ కూడా క్వాలిఫైయింగ్ దాటాలి. సో ఇన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి మూడిటికి కూడా మనం ఈక్వల్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎంత ఎర్లీగా మీరు అడ్వాన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఇందులో ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మీరు అందరు రాయబోతున్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఈవెన్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ డెఫినెట్గా సెకండ్ ఇయర్ సిలబస్ మీదే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు సెకండ్ ఇయర్ సిలబస్ని అర్థం చేసుకుని చదవండి. ఇంటర్మీడియట్ స్కోర్కే కాదు, ఐఐటి అడ్వాన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది మేజర్ పాయింట్. సో సెకండ్ ఇయర్ సిలబస్ అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, సబ్జెక్ట్ని, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే నథింగ్ బట్ కాన్సెప్ట్స్ విత్ అప్లికేషన్స్. ఇందులో ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే, అడ్వాన్స్ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాకుండా న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉండొచ్చు, స్టేట్మెంట్ అండ్ రీజన్స్ క్వశ్చన్స్ ఉండొచ్చు, మ్యాచింగ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్ అనేది క్వశ్చన్ పేపర్ వచ్చేంత వరకు మనకు తెలియదు. దీనికి హెల్ప్ అవుతుంది మరి ఎట్లా అంటే, మనం ఖచ్చితంగా ఎంత సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వనా ఖచ్చితంగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చేసుకొని తీరాల్సిందే. ప్రీవియస్ క్వశ్చన్స్ చేయటం వలన ఆ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, దానికి ఆన్సర్కి మనం ఎంతవరకు చేయొచ్చు. 4 ఆప్షన్స్లో ఇందులో మనకు తెలిసి మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, ప్యాసేజెస్ ఉంటాయి, మ్యాచింగ్స్ ఉంటాయి. ఈ మోడల్స్ అన్ని కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ అనేది కొనుక్కొని తీరాల్సిందే. ఉన్న వాళ్ళకి ఓకే, లేని వాళ్ళు ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. బట్ నేనైతే ప్రస్తుతం అయితే ఓస్వాల్ బుక్స్ అయితే వాడుతున్నాను. ప్రింటింగ్ క్వాలిటీ బాగుంటుంది వీటికి కాబట్టి అమెజాన్ నుంచి తెప్పించాను నేను కూడా. మీకు అమెజాన్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. బుక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చూసుకోవాల్సిన పని లేదు. ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ కూడా ఉంటుంది. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో కూడా ప్రతి పేపర్లోనూ ప్రతి ఇయర్లోనూ కూడా ఉంది కాబట్టి ఇది ఒక బుక్, లేదా ఏ కంపెనీ బుక్ అనుకున్నా నథింగ్ టు వర్రీ, ఏదైనా సరిపోతుంది. సో ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోండి అంతే, ఇంకా దానికి అందులో వేరే ఆల్టర్నేట్ లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి. బట్ ఆఫర్స్ ఉన్న టైంలో, ఇప్పుడైతే ఆఫర్స్ పెడుతుంటారు వాళ్ళు, దగ్గరికి వచ్చింది కాబట్టి ఎగ్జామ్స్కు బుక్స్ తొందరగా వదిలించాలని, కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆఫర్ ఉన్న టైంలో తీసుకుంటే మంచిగా బుక్స్ దొరుకుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే ఎప్పుడు కూడా ఒక టాపిక్ నుంచే క్వశ్చన్ అంటే ఆ టాపిక్లో 2-3 కాన్సెప్ట్స్ అంటే 2-3 టాపిక్స్, ఎలిప్స్, హైపర్బోలా మీరు మెయిన్స్లో కూడా చూశారు, అలాగే ఇండెఫినెట్, డెఫినెట్ ఇట్లా కలిపి, లేకపోతే ప్రాబబిలిటీని, ఏరియాస్ని ఇట్లా వాళ్ళ ఇష్టం ఎలా ఇస్తారు పేపర్ అనేది మన అంచనాలకు అందదు.
కాబట్టి 2-3 టాపిక్స్ కలిపి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని టాపిక్స్ మీద కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అన్నిటి మీద కొంత మినిమం నాలెడ్జ్ ఉండి మనం సెలెక్టివ్ టాపిక్స్ కనుక చేసుకోగలిగితే, అది కూడా నా సలహా అయితే సెకండ్ ఇయర్ టాపిక్స్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా 50% క్వశ్చన్ పేపర్, ఇంకా ఎక్కువే ఉంటుంది డెఫినెట్గా. 50% పైగా క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ సిలబస్ మీదే ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇయర్ సిలబస్ మీద పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా కాస్త కాన్సన్ట్రేషన్గా చదివితే జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్కి ఉపయోగపడుతుంది, అడ్వాన్స్కి ఉపయోగపడుతుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవండి అనేటువంటిది అడ్వాన్స్ ఎగ్జామ్కి కావాల్సిన మొట్టమొదటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి అడ్వాన్స్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి కాన్సెప్ట్స్ని బాగా నేర్చుకొని దాన్ని అప్లై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకొని, మూడోది ఆ మోడల్ ఏ మోడల్ వస్తుంది, మల్టిపుల్ ఆన్సర్లో ఎలా పెట్టాలి, మ్యాచింగ్లో ఎలా ఉంటాయని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఉపయోగపడతాయి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ కూడా కొనుక్కొని వీలైనంత తొందరగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో లైవ్లో మళ్ళీ మనం మీకున్న డౌట్స్ తోటి మాట్లాడుకుందాం. మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద డౌట్స్ ఉంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించి మీకు ఏదైనా వీడియో కావాలి, నాకు ఈ టాపిక్ మీద నాకు వీడియో చెప్పండి అనుకుంటే, సబ్జెక్ట్ పరంగా కాదు వేరే అదర్ ఇష్యూస్ సంబంధించి కావాలి అనుకుంటే దానికి సంబంధించిన కంటెంట్ ఏదైనా పెడితే దానికి సంబంధించిన వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.